మనిషిగా ఏ రకమైనటువంటి ఉండవలసిన ఆవేశాలు గాని, ఉండవలసిన ఇతరులతో అనుబంధాలు గాని, మానసికమైనటువంటి గుణాలు గాని, మనిషికి సంబంధించినటువంటి గుణాలు గాని, ఏమీ లేనటువంటి శూన్యమైనటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా చచ్చినోడా అని తిట్టడం, చచ్చిన వాడితో సమానంగా భావించడం, ఇలా మనం అనేక చోట్ల వింటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. చచ్చినవాడు మీన్స్ మానసికమైనటువంటి మరణం సంభవించినవాడు. అంటే వాడు మనసుకి ఏ విధమైనటువంటి స్పందన లేనటువంటి వాడు, మానసికంగా ఉండవలసినటువంటి స్పందనలు కోల్పోయిన వాడు, అలాగే దానికి సంబంధించిన ఆలోచనలు, ఆవేశాలు ఇవన్నీ కూడా కోల్పోయి కేవలం శరీరాన్ని బేస్ చేసుకుని, దాని ఆయుష్ని బేస్ చేసుకుని బ్రతుకుతున్నవాడుగా మనం అర్థం చేసుకోవచ్చు. వాడు చచ్చినవాడి కింద లెక్క. దాన్నే మనం ఇంకొద్దిగా గౌరవంగా జీవశ్చవంలా బతుకుతున్నాడు అంటూ ఉంటాం. అంటే మనిషి ప్రధానంగా మనిషి జీవన స్రవంతిలో మనిషి ఆనందాల్ని, సంతోషాల్ని, బంధాల్ని, అనుబంధాల్ని, స్వార్థాన్ని, నిస్వార్థాన్ని, లోభిత్వాన్ని, పిసినారితనాన్ని, ఏదైనా కూడా మనిషి యొక్క గుణాలే సమ్మేళనమే మనసు. కాబట్టి ఆ మనసులో ఇవేమీ శూన్యమైపోయినప్పుడు, అంటే మంచివాడు కానప్పుడు, చెడ్డవాడు కానప్పుడు, ఏమీ కానప్పుడు, కేవలం ఒక శరీరం మాత్రమే ఉన్నప్పుడు, ఆ శరీరానికి ఏమి స్పందనలు లేనప్పుడు, అభిమానం, సిగ్గు ఇటువంటివేమీ లేనప్పుడు, సిగ్గు, చీము, నెత్తురు అంటూ ఉంటారు, ఇవేమీ లేనప్పుడు వాడు మరణించిన వాడిగా భావించబడతాడు. చచ్చినాడాన్ని కూడా తిడతారు. శారీరకంగా ఉండొచ్చు, పోషణార్థం ఆ సమయానికి ఎంతో కొంత ఏదో ఒకటి తినచ్చు, ఎక్కడో చోట తిరగచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఓ పని మీద ఆసక్తి ఉండదు, ఒక పని చెయ్యలేడు, ఒక పని చెయ్యాలని అనుకోడు. ఈ రకమైనటువంటి పూర్తి నిరాశాపూరిత, పూర్తి నిస్సహాయపూరిత, పూర్తి నిరాశావాదపూరిత వ్యక్తులు కూడా మన సమాజంలో అక్కడక్కడ మనం గమనించవచ్చు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవటం, ప్రేమించే మనుషులు లేకపోవటం, చుట్టూ ఉన్న బంధాలన్నీ కూడా ఏవి కూడా భద్రతనివ్వలేకపోవడం, ఎవరూ తన సొంతం అనిపించకపోవడం, చివరికి తనకి తనే సొంతం అనే పరిస్థితి కూడా లేకపోవడం, టోటల్గా మనిషికి సంబంధించిన ఒక 10 అంశాలు తీసుకున్నట్లయితే 10 అంశాలు కూడా లేనప్పుడు ఒక నిస్సహాయ, నిస్పృహ పూరిత వాతావరణం మానసికంగా ఏర్పడడం జరుగుతుంది. అలాంటి సమయంలో మనసు పూర్తిగా మృగ్యమయ్యే పరిస్థితి వస్తుంది. కోరికలు ఉండవు, ఆశలు ఉండవు, స్వార్థం ఉండదు. మానసికమైన మనిషిగా పెరుగుతున్న దశలో ఉండవలసిన ఏ భావం కూడా ఉండని పరిస్థితి ఒకటి వచ్చేస్తుంది. జీవన పోరాటంలో ఓడిపోయి అనుకున్నవి అవక, వస్తాయనుకున్నవి రాక, వాటికి మూల కారణమైన తెలివి తక్కువతనం, ప్రేమించే మనుషులు ఎవరు లేకపోవడం, శ్రేయోభిలాషులు ఎవరు లేకపోవడం, ఈ రకమైన వాతావరణంలో వ్యక్తి తన మీద తను ఇష్టాన్ని, తన మీద తను మంచి అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. వ్యక్తి అనేసరికి మనకి చుట్టూ అనుబంధాలే కూడుకొని ఉంటాయి. ఒక వ్యక్తి నిలబడ్డాడు అన్నట్లయితే ఆ వ్యక్తి చుట్టూ ఉన్న అనుబంధాలు కూడా నిలబడడానికి కారణం అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే బలహీనమైపోతాయో, శూన్యమైపోతాయో వ్యక్తి నిలబడలేని పరిస్థితి వస్తుంది. మానసికంగా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. అనేక సంఘటనలు కారణం అవుతాయి. పోరాటాలన్నీ ఓడిపోతాం జరుగుతుంది. ఈ రకమైనటువంటి మనిషి మరి మృత్యుడిగా తనని తను ముందుగా భావించుకోవడం, ఆ విధంగానే మనసును రూపకల్పన చేసుకోవడం, ఒక అభావంతో, నిశ్చేతనతో
బ్రతుకుతూ ఉండడం కొంతమంది విషయంలో మనం గమనించవచ్చు. అంటే బహుశా ఇది చాలా నిరాశాపూరితమైనటువంటి ఒక అత్యంత నిస్సహాయ పరిస్థితిగా మనం ఊహించుకోవచ్చు. ఒక మనిషిగా వాడు ఎదుర్కొన్న ఏ పరీక్షలోనైనా వాడు ఫెయిల్ అయినట్టుగా మనం భావించాలి. వాడికి విజయం అనేదే లేదన్నదిగా మనం భావించాలి. అంటే మరి ఇటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా మనం గమనిస్తే మనకి ఈ మానసికమైనటువంటి ఈ శూన్యత, మనసుని కోల్పోవడం, మనసు తాలూకు అన్ని భావాల్ని కోల్పోవడం ఎక్కడ గమనిస్తాము అన్నట్లయితే మనం దీని వెనక మానసికమైనటువంటి ఏ సమస్యని ఎదిగిన వ్యక్తిలో తెలుసుకోవాలన్నా కూడా మరి అతని బాల్యంలోనే మనం తెలుసుకోవాల్సి వస్తుంది. బాల్యం ఎలా జరిగింది అనేది మనకి ఇప్పటి పరిస్థితికి సమాధానం చెప్తుంది. బాల్యంలో ఇవన్నీ అందించని కారణంగా తనకి తను స్వయంగా ఎదిగిన క్రమంలో సంపాదించుకోలేక ఒక నిస్సహాయుడిగా మిగిలే పరిస్థితి వస్తుంది. బాల్యంలో స్వయంగా తల్లిదండ్రులే అందించకపోవచ్చు. లేకపోతే వేరే చోట పెంచిన చోట అందకపోవచ్చు. తెలియక అందించకపోవచ్చు. తెలిసి ఆ పుట్టినవాడు నచ్చకపోవచ్చు. తాము కోరుకున్న విధంగా లేకపోవచ్చు. తాము కోరుకోని సమయంలో పుట్టి ఉండొచ్చు. ఆ పుట్టడం వల్ల ఎవరి వైపు నుంచి కూడా ప్రోత్సాహం రాకపోవచ్చు. ఆ నిరాశలో సగం సగం ప్రేమలో పెంచొచ్చు. కావలసిన ప్రేమను అందించకపోవచ్చు. భద్రతను అందించకపోవచ్చు. జీవితం పట్ల ఇష్టాన్ని పెంచకపోవచ్చు. తనకి తన మీద ఇష్టాన్ని పెంచకపోవచ్చు. ముద్దు ముచ్చట్లు చేయకపోవచ్చు. దగ్గరికి తీసుకోకపోవచ్చు. కావలసినవి చేయకపోవచ్చు. విసుక్కోవచ్చు. విరక్తిగా మాట్లాడొచ్చు. ఈసడించుకోవచ్చు. చిన్నదానికి పెద్దదానికి విసుక్కోవచ్చు. విరక్తిని ప్రదర్శించవచ్చు. పట్టించుకోకపోవచ్చు. తమకు అనుకూలమైన సమయంలో పుట్టని కారణం, తమకి కావలసిన రీతిలో పుట్టకపోవడం, వాళ్ళ నిరాశలేవో వాళ్ళకున్నప్పుడు అవి పిల్లాడి మీద ప్రదర్శించడం జరుగుతుంది. ఆ పిల్లవాడు అప్పుడు సమగ్రంగా పెరగని పరిస్థితి వస్తుంది. అసంతృప్తితో పెరగటం వస్తుంది. తనంటే ఇష్టం లేని వ్యవస్థలో పెరిగిన వ్యక్తి, తన పట్ల కూడా అదే అయిష్టాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఒంటరిస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. తీవ్రమైనటువంటి శూన్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా చచ్చినవాడుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మానసికమైనటువంటి ఏ కోరికలుండవు, ఎవరితోని అనుబంధాలుండవు, ఎవరితోనో ప్రేమలుండవు. ఇంట్లో ఎలా ఉంటే బయట స్నేహాలుండవు. ఎవరితోనూ గట్టి స్నేహం ఏర్పరచుకోలేరు. ఎవరిని నమ్మలేని పరిస్థితి. దీనికి తోడు విషయజ్ఞానం పెంచుకునే స్థితి లేక ఈ ప్రేమల గురించి ఆలోచిస్తూ ఈ దొరకని ఈ ప్రేమల వెంటే పడుతూ విషయజ్ఞానం కూడా కోల్పోవడం కూడా తెలివి తక్కువతనం కూడా ఒక కారణంగా మారిపోతుంది. తెలివి తక్కువ వాళ్ళని ఎవరు ఇష్టపడరు సమాజం. ఫిజికల్‌గా లోపాలున్న వ్యక్తులకు జాలి చూపిస్తుంది గానీ, మానసికంగా వెనకబడిన వ్యక్తి పట్ల సమాజం జాలి చూపించదు. సమాజం కూడా వెక్కిరిస్తుంది. సమాజం కూడా తిరస్కరిస్తుంది. కాబట్టి ఇన్ని తిరస్కారాల మధ్య కుటుంబ తిరస్కారం, సమాజ తిరస్కారం, వ్యక్తి తనకి తానే తిరస్కార పరిస్థితిలో పడిపోయి జీవచ్ఛంగా మారే అవకాశం ఉంటుంది. ఏ కోరికలు లేకుండా శరీరాన్ని మోస్తూ దాన్ని ఏమీ చేయలేక ఈ విధమైన జీవితం కొనసాగించే పరిస్థితి వస్తుంది. మరి అటువంటి స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా ఉంది. సైకాలజీ దానికి మార్గం చూపిస్తుంది. ఎటువంటి వ్యక్తిలోనైనా ఒక ప్రతిభ ఉండడం మనం తెలుసుకున్నాం కూడా. సైకాలజీ అది చెప్తుంది. ఎంతటి వ్యక్తిలోనైనా ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని కనిపెట్టి దాన్ని ఉద్ధరించుకునే క్రమాన్ని చేసుకున్నట్లయితే మిగిలినవన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నట్టు ఆ ప్రతిభని పట్టుకుని దానిలో అన్నీ వదిలేసి దాని మీదే దృష్టి పెట్టి కొనసాగిస్తే తప్పనిసరిగా మళ్ళీ జీవితంలో కోల్పోయినవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మరిన్ని మంచి కార్యక్రమాలలో పాల్గొంటూ, సామాజిక సేవలో పాల్గొంటూ, సేవ ద్వారా మానసికమైనటువంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. పలు రకాల సేవలు సమాజంలో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకొని
వాటిని చేయటం ద్వారా, సమాజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా, శక్తి మేరకు శ్రమదానం చేయటం ద్వారా, వ్యక్తులకి అండగా ఉండడం ద్వారా, కష్టంలో ఉన్న వాళ్ళకి అండగా ఉండడం ద్వారా, ఇతరులకు సహాయం చేయటం ద్వారా, ఎన్నో రకాలుగా ప్రయోజనాలను కలిగించడం ద్వారా అంతకు మించిన ప్రయోజనం తప్పనిసరిగా పొందొచ్చు. స్వీయ ప్రతిభని ప్రధానంగా తప్పనిసరిగా ఉండే దాన్ని ఉద్ధరించుకున్నట్లయితే ఆ ప్రతిభతో గుర్తింపు వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జీవితం మీద ఆశ పెరుగుతుంది. కోల్పోయినవన్నీ కూడా మనసులోకి మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది. ప్రతి క్షణం కూడా ఖాళీగా ఉండకుండా అభివృద్ధికి పనికొచ్చే ప్రతి పనిని చేపడుతూ, జ్ఞానాన్ని పెంచే ప్రతి పనిని చేపడుతూ, ప్రతి వ్యక్తిని చదువుతూ, ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ, ప్రతి వ్యక్తిని ఆత్మీయుడిగా భావిస్తూ, ఈ విధంగా ముందుకు కొనసాగినట్లయితే జీవితం పట్ల మరింత ఆశ జనిస్తుంది. ఎప్పుడైతే ఆశ జనిస్తే మళ్ళీ జీవం ప్రారంభమవుతుంది, జీవితం ప్రారంభమవుతుంది. మళ్ళీ ఆశలు చిగురిస్తాయి. కోల్పోయినటువంటి జీవితం నుంచి, జీవశవం అనే స్థితి నుంచి, చచ్చినాడు అనే ఒక స్థితి నుంచి మళ్ళీ బ్రతకచ్చు. మానసికంగా బ్రతుకు ఉంటుంది. ఆ బ్రతుకు ద్వారా మళ్ళీ జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు. అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. దానికి వ్యక్తి యొక్క కృషి మాత్రమే అవసరమవుతుంది. ఎవరూ దీనికి సహాయం చెయ్యరు అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. వ్యక్తి మాత్రమే తనని తను ఉద్ధరించుకోగలడు. తన శక్తి ఏంటో కనిపెట్టి ముందుకు తీసుకెళ్లడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, జ్ఞానాన్ని పెంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండటం, నిత్యం బిజీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుని ప్రతి క్షణం కూడా ఉపయోగపడే విధంగా బిజీగా ఉంటూ, చైతన్యపూరితంగా ఉంటూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మళ్ళీ జీవితంలోకి చైతన్యం ప్రవేశిస్తుంది, జీవనం ప్రవేశిస్తుంది, ఒక జీవితం ప్రవేశిస్తుంది. ఆనందంగా జీవితం గడుస్తుంది. అందరితో సమానంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏదైతే అంతవరకు చచ్చినాడు అన్న భావం ఏదైతే ఉందో అది తొలగిపోయి చక్కటి చైతన్యపూరితమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం తప్పనిసరిగా ఉంది, ఉంది, ఉంది.